మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ఆరాధనలో స్వాతంత్రాన్ని హోదాలోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ఈరోజు భారత రాజ్యాంగ యొక్క దినోత్సవాన్ని ఈ కాలేజీలో జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి మనకు ఎంతో ఈ దేశానికి ఎంతో సంస్కరణలు తెచ్చిన బాబా అంబేద్కర్ గారిని సంస్కరించుకోవడము, ఈయన ఒక ఫాదర్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవడము మనకైతే చాలా గర్వకారణం. ఇలాంటి వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఇలాంటి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈయనకు మేము మన దేశం మొత్తము కూడా కృతజ్ఞతలు తెలియాలి అని నేను భావిస్తున్నా. ఈ రాజ్యాంగం యొక్క విధి విధానాలని తప్పకుండా అందరము తెలుసుకొని రాజ్యాంగాన్ని మంచి వాటిలో నడపడానికి మనమందరూ కూడా కృషి చేయాలని నేను తెలియజేస్తున్నాను. భారతదేశ ప్రజలమైన మేమందరూ కూడా భారత రాజ్యాంగానికి లోబడి, భారత రాజ్యాంగ పీఠికకు లోబడి నడుచుకుంటామని ఈ రోజున మదనపల్లి మహిళా డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రమాణం చేసి ఈ దేశానికి రచించినటువంటి రాజ్యాంగానికి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందరూ కూడా మరొకసారి స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పుకునే సందర్భాన్ని భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకున్నాం. అగ్గిపెట్టెల నుంచి రైలు పెట్టెల దాకా, పంచాయతీ ఆఫీసు నుంచి పార్లమెంటు దాకా, తహసీల్దార్ ఆఫీసు నుంచి సుప్రీంకోర్టు దాకా, చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ఒక విధానానికి, నిబద్ధతకు, ఒక హక్కులకు అన్నిటికీ కూడా లోబడి జీవించడానికి, వ్యవస్థ నడవడానికి రూపమైనటువంటి పుస్తకమే భారత రాజ్యాంగం. అది కేవలం అక్షర రూపం మాత్రమే కాదు, ఒక జీవన విధానంగా భారతదేశంలో భారత రాజ్యాంగం అమలు కాబడుతుంది. ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి సాటి లేనట్టుగా, ఇందాక చెప్పినట్టుగా భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక ఐరావతంగా కూడా మనము కొనియాడిన సందర్భాలు ఉన్నాయి. అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళు మేధావుల దగ్గర నుంచి మొదలుకొని అందరి యొక్క అభిప్రాయాలతో ఏకీకృతమై అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఆ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగ ఫలితంగా ఈరోజు ఈ రకంగా స్వేచ్ఛగా మనం బతుకుతున్నాం. సిద్ధాంతం అనేది, రాజ్యాంగం అనేది ఒక గోడ మాదిరి నిర్దిష్టంగా ఉండకుండా జరుగుతున్న కాల పరిణామాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మలుచుకోవడానికి, రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి కూడా అవకాశం కల్పించినటువంటి, స్వేచ్ఛ కల్పించినటువంటి అత్యున్నత రాజ్యాంగం భారత రాజ్యాంగం అనే తెలియజేస్తూ భారత ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగానికి లోబడి అందరూ ఉండాలని, ఆ రకంగా ముందుకు పోవాలని సవినయంగా తెలియజేస్తూ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన దేశం భారతదేశము. భారతదేశ రాజ్యాంగాన్ని మనము ఐరావతంతో పోలుస్తాం. అతిపెద్ద రాజ్యాంగం భారతదేశంకే మాత్రమే సొంతము. ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశ రాజ్యాన్ని ఒక విశిష్టమైన రాజ్యాంగం మలచాలని చెప్పి మన రాజ్యాంగ నిర్మాతలందరూ కూడా ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని ముందు పరిశోధించి అన్ని రాజ్యాంగాల్లో ఉన్న అత్యుత్తమైన లక్షణాలని తీసుకొని మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. సో రూపొందించిన తర్వాత 1949
నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆ సందర్భంగానే ప్రతి సంవత్సరం మనము ఈ రోజుని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా ఎంతో కృషిని చేయడం జరిగింది. ప్రస్తుతం రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఇది అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో మొత్తము 395 ఆర్టికల్స్, 22 భాగాలు, అలాగే 9 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో మనకి 444 ఆర్టికల్స్, 24 భాగాలు, అలాగే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం రాజ్యాంగము ఏ విధంగా కాలానికి అనుగుణంగా మారుతూ అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. సో ఏ రాజ్యాంగాన్నైనా కానీ అది మారుతున్న పరిస్థితులకి మనము రూపొందించుకోవాలంటే దాన్ని మనం ఎప్పటికప్పుడు సవరణలు చేసుకుంటూ ఆమోదించుకోవాల్సి ఉంటుంది. అలాగే భారత రాజ్యాంగాన్ని పాటించడం అంటే కేవలము రాజ్యాంగంలో ఉన్న నిబంధనల్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆచరణాత్మకంగా భారత రాజ్యాంగంలో ప్రవేశికలో ఉన్న సర్వసత్తాక, సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యంగా మారడం అంటే సర్వసత్తాక దేశంగా రాజ్యాంగం భారతదేశం ఉండాలి అంటే భారతదేశంలోని ప్రజలందరూ కూడా భారతదేశము ఒక సుప్రీం అథారిటీ కలిగిన దేశము. సో పరాయి దేశాలతో మన రాజ్యాన్ని, మన భారతదేశాన్ని పోల్చి భారతదేశం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు అనుకోవడం అది మనము కించపరుచుకోవడమే అవుతుంది. ఎంత పోలిక అనేది అవసరమే కానీ అది దేశాన్ని కించపరుచుకునేటట్టుగా ఉండకూడదు. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల మన సార్వభౌమాధికారాన్ని, మన దేశాన్ని మనం ఎప్పుడు గౌరవించుకోవడం ద్వారా మన సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవచ్చు. లౌకిక రాజ్యంగా ఉండాలంటే అన్ని మతాలకి ప్రాధాన్యం ఉండాలి. సో మనము ఎప్పుడు కూడా మన మతాన్ని మాత్రమే ప్రోత్సహించడం కాదు, అన్ని మతాలకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి. సామ్యవాద దేశంగా ఉండాలి అంటే ఆర్థిక అసమానతలు లేకుండా సమసమాజ నిర్మాణానికి మనం అందరము పాటుపడాలి. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక రాజ్య స్వభావం మాత్రమే కాదు, అది మన జీవన విధానంలో భాగమైపోవాలి. అలాంటప్పుడే భారతదేశము సర్వసత్తాక, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర రాజ్యంగా మనము ప్రవేశికని మనము అలవాటు చేసుకోవడము, అమలు చేసుకోవడం, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవడం అనేది మనకి ఆచరణాత్మకంగా మనం సాధించగలుగుతాం. థ్యాంక్ యూ.